శ్రీమాత్రే నమః. ఈ 4 రాసుల వారికి జూలై 23 నుంచి పట్టిందల్లా బంగారమే. ఆషాఢం ముగిసిన వెంటనే ఈ 4 రాసుల వారికి ఆకస్మిక ధనలాభం, అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. అయితే ఆ రాసుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం 4 రాసుల గురించి మాట్లాడబోతున్నాం. ఈ రాసుల వారికి ఆషాఢం ముగిసిన తర్వాత నుంచి శ్రావణ మాసంలో అదృష్టం ప్రారంభం కానుంది. దీంతో ఈ 4 రాసుల్లో పుట్టిన వారు వారి రంగాల్లో విజయం సాధించడం ద్వారా ధనవంతులవుతారు. వారి అదృష్టం ఆషాఢ మాసం తర్వాత చాలా వేగంగా ఉంటుందని, దీనివల్ల తక్కువ శ్రమతో అన్నీ పొందుతారని పండితులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మేషరాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశికి చెందిన వారు తమ కెరీర్లో విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. వారి జీవితం ఆనందం మరియు సంపదతో నిండి ఉంటుంది. వారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. అలాగే వారు కూడా బాగా ఉపయోగించుకుంటారు. వీరి జీవితంలో చాలా అరుదుగా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో రెండవది వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి శుభస్థానంతో వ్యక్తికి సకల సౌఖ్యాలు లభిస్తాయి. ఈ వ్యక్తులు విలాసవంతమైన వస్తువులను కొనడానికి చాలా ఇష్టపడతారు. వారు తమ ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి చాలా కష్టపడతారు. వారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. తమ కష్టార్జితంతో జీవితంలో విభిన్న స్థానాలను సాధిస్తారు. అందులో మూడవది కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడతారు. వారు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయరు. వారి కెరీర్ని మలుచుకోవాలనుకునే రంగంలో చాలా అదృష్టం పొందుతారు. ఎప్పుడూ ఖరీదైన వస్తువులు కొంటూనే ఉంటారు. కష్టపడి పనిచేస్తే చాలా త్వరగా ధనవంతులవుతారు. అందులో నాలుగవది ధనుసు రాశి. ఈ రాశికి అధిపతి బృహస్పతి. డబ్బు సంపాదించాలనే తపన వీరికి మొదలవుతుంది. ఈ రాశి వారు కూడా చాలా అదృష్టం పొందుతారు. వారు తమ విభిన్న ఆలోచనల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. వారి మనసు చాలా పదునైనది. దానివల్ల ప్రతి రంగంలోనూ విజయాలు అందుకుంటున్నారు. వారికి భౌతిక విషయాల పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారు చాలా అదృష్టవంతులు. 12 రాశుల్లో ఆషాఢ మాసం తర్వాత అదృష్టం కలగబోయే రాశుల వారు వీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.